హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు లెజెండ్ యూట్యూబ్ ఛానల్ అండ్ లెజెండ్ ఆన్లైన్ క్లాసెస్. తెలంగాణలో నిరుద్యోగులే వెంటబడి తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం. సో రాగానే 2 లక్షల ఉద్యోగాలు వస్తాయని ఎంతో ఆశతో ఆతృతతో ఎదురు చూసినటువంటి సందర్భం నుండి ప్రస్తుతం నోటిఫికేషన్లు వస్తున్నాయని అంటే రోజుకో వింత వాదన వినపడుతుంది. మొన్న ముఖ్యమంత్రి ఓ దగ్గర మాట్లాడిన మాటలు ఏంటి అని అంటే, గత ప్రభుత్వంలో నోటిఫికేషన్లు వెయ్యమని ధర్నా చేసినటువంటి అభ్యర్థులు మా ప్రభుత్వంలో నోటిఫికేషన్ ఇట్లా మీరు వేయకండి, మీరు వేస్తే మేము అన్నిటికీ ప్రిపేర్ కాలేకపోతున్నాం, కొంచెం స్లోగా వేయండి అని ధర్నా చేసే పరిస్థితి వచ్చిందని చెప్పారు. అసలు ఎన్ని నోటిఫికేషన్లు వేశారు కాంగ్రెస్ ప్రభుత్వంలో, ఏం జరిగింది, నిజంగానే ధర్నాలు చేశారా? ఇదంతా ఒకటైతే ఎక్కడికి పోయినా ఏం చెప్తున్నారంటే, మేము క్యాలెండర్ని అమలు చేస్తున్నాం, క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్లు ఇస్తున్నాం, క్యాలెండర్తోగా ఒక ప్రణాళికగా ముందుకెళ్తున్నామని ఇదొక తతంగం. నిరుద్యోగులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు ఏం జరుగుతుంది ఏందనేది. ఇంకా ఈరోజు వచ్చినటువంటిది ఇంకోటి ఏంటంటే, 3 అంచెల్లో ఉద్యోగం ఉపాధి కల్పించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం చాలా సీరియస్గా కృషి చేస్తుందని, ఇప్పటికే 56,000 ఉద్యోగాలను భర్తీ చేశామని, ఈ 4,000 పోయినాయి. మొన్నటిదాకా రేవంత్ రెడ్డి 60,000 చిల్లర అన్నాడు ముఖ్యమంత్రి గారు. సార్ 4,000 తగ్గించి బట్టి విక్రమార్క గారు 56,000 ఉద్యోగాలు భర్తీ చేశామని, అతి త్వరలోనే 30,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని నిన్న ఒక మీటింగ్లో మాట్లాడాడు. ఈ కథనం ఏందో చూద్దాం. నెక్స్ట్ మరొకటి ఏంటంటే, వాస్తవానికి ఇది వెరీ బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఎందుకు అని అంటే 3,000 చిల్లర ఆర్టీసీలో అతి త్వరలో నోటిఫికేషన్లు వస్తాయని నిరుద్యోగులు ఆశతో ఎదురు చూస్తున్నారు. దాంట్లో కండక్టర్ పోస్టులు ఉండొచ్చు, డ్రైవర్ పోస్టులు ఉండొచ్చు, టెక్నికల్ పోస్టులు ఉండొచ్చు, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఉండొచ్చు. ఇవన్నీ కలిపి మొత్తంగా 3,000+ వస్తాయని ఎక్స్పెక్టేషన్స్లో ఉన్నారు. కానీ ఆర్టిస్టులు అవుట్సోర్సింగ్తో తీసుకోవాలని ఒక న్యూస్ వచ్చేసింది. కండక్టర్లందరినీ కూడా అవుట్సోర్సింగ్తో తీసుకోవాలని, తాత్కాలిక ప్రాతిపదికపై కండక్టర్ నియామకానికి సిద్ధమని. తెలంగాణలో తాత్కాలిక పద్ధతిలో లేదా అవుట్సోర్సింగ్ పద్ధతిలో కనుక కండక్టర్లను తీసుకుంటే ఇక నోటిఫికేషన్ల మాట కష్టమే. వీళ్ళని ఎంతమందిని తీసుకుంటారు, మళ్ళీ ఎంతమందిని నింపుతారనేది చెప్పలేం. కానీ ఖాళీలన్నిటికి కూడా కండక్టర్లను అవుట్సోర్సింగ్ పద్ధతిలో తీసుకోమని వచ్చింది. ఇది నిరుద్యోగులు చాలామందికి కూడా వెరీ 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 బ్యాడ్ న్యూస్. ఎందుకు అని అంటే, ఖాళీలన్నింటినీ కూడా నింపుతాం, ఎక్కడ ఏముండనియం, 2 లక్షల ఖాళీలను ఇమ్మీడియట్లీ నింపుతాం, 1 year లోపలనే నింపుతామని 2 సంవత్సరాలు కావస్తున్నా వాస్తవానికి కొత్త నోటిఫికేషన్ అంటూ ఏదీ రాలేదు. వస్తే ఒక ఆరోగ్య శాఖలో ఒకటి తప్ప మిగతా ఎక్కడ కొత్త నోటిఫికేషన్ రాలేదు. అది డిఎస్సి కావచ్చు, Group 1 కావచ్చు, Group 2 కావచ్చు, Group 3 కావచ్చు, నింపిన Group 4 కావచ్చు, గురుకుల కావచ్చు, ఏదైనా అన్నీ పాతాయి, ఇంక్లూడింగ్ Group 1. Group 1లో ఆల్రెడీ కొన్ని పోస్టులు ఉన్నదాన్ని ఒక 60 పోస్టులు కలిపి మళ్ళీ రీనోటిఫికేషన్ చేశారు. కొత్తదేం కాదు. Group 2, Group 3 అన్నీ పాతాయే. డిఎస్సిలో 5,000 అప్పుడే ఉండే, ఇంకో 5,000 కలిపి ఇచ్చారు. ఒక్క నోటిఫికేషన్ కూడా ఎక్కడ కూడా ప్రభుత్వం ఏం చెప్తుందని అంటే, మేము 50,000 నింపినాం, 60,000 నింపినాం అంటుంది తప్ప అసలు మీరు ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చారో చెప్తలేరు. మీరు వచ్చిన తర్వాత నిరుద్యోగుల కోసం ఏర్పడ్డ ఈ ప్రభుత్వం అని చెప్పినటువంటి ప్రభుత్వం ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చి ఫిలప్ చేసింది? ఉన్న నోటిఫికేషన్ ఫిలప్ చేసింది చెప్తున్నారా? మీరేమైనా నోటిఫికేషన్లు ఇచ్చారా? మీ ప్రభుత్వం నుండి నిరుద్యోగుల కోసం ఆశాజనకంగా వచ్చినటువంటి ఒక్క నోటిఫికేషన్ అని ఉందా? ఒకసారి మాట్లాడుతున్నారు, ఓకే, బట్ 1 year లోపు నింపి మళ్ళీ 2nd yearలో కొత్త నింపుతారని అనుకున్నారు, అది జరగలేదు. అది కాకుండా ఇది జరగదు అనుకున్నారు, ఇది మొత్తం బ్యాక్లాగ్ వచ్చేసింది. ఇక ఈరోజు ఏం జరిగిందో పేపర్లో చూస్తే, రాష్ట్రంలో 3 అంచెల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్టు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలిపారు. శనివారం ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాను ప్రారంభించారు. చదువుకున్న ప్రతి ఒక్కరి మేధస్సు సమాజానికి అందించాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యం అన్నారు. ఇందులో భాగంగా నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడమే ప్రధాన ధ్యేయంగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు మొత్తం కేబినెట్ నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఆ మేరకు రాష్ట్రంలో 3 అంచెల ఉద్యోగాలు కల్పిస్తున్నామని వివరించారు. మొదట్లో టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేశాము, జాబ్ క్యాలెండర్ను విడుదల చేశాము, మొదటి సంవత్సరంలోనే 56,000 ఉద్యోగాలు భర్తీ చేశాము, మరొక 30,000 ఉద్యోగాలకు భర్తీకి కసరత్తు జరుగుతుంది. ఇది వాళ్ళ మొదటి ప్రాధాన్యత, మొదటి అంచె, ఫస్ట్ స్టెప్. టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసిరు, 56,000 ఉద్యోగాలు నింపిరు, మరొక 30,000 ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్లు ఇవ్వబోతున్నారు.
నెక్స్ట్ రెండవ ప్రక్షాళన ఏంటి అంటే గ్లోబలైజేషన్లో భాగంగా వచ్చిన మార్పుల మేరకు బహుళజాతి సంస్థలను రాష్ట్రంలో వనరులుగా ఏర్పాటు చేసి ఆ సంస్థలో రాష్ట్రంలోని లక్షలాది మందికి ఉపాధి కల్పించడం అనేది రెండో ధ్యేయము. మూడవది ఏంటి అంటే సో రాజీవ్ యువ వికాస్ ద్వారా దాదాపుగా 5 లక్షల మందికి 9,000 కోట్ల రూపాయల తోటి ఉపాధి హామీ కింద డబ్బులు పంచడం అనేది ఇది ఇంకొక పథకం. ఇది ఈ మూడింటిది సంబంధించినటువంటిది. ఇక అట్నే చాలా మాట్లాడుకుంటూ వచ్చారు. సో ఇట్లా ఓవరాల్గా చూస్తే ఇప్పటి వరకు అయితే 56,000 నింపినామని, అతి త్వరలో 30,000 ఉద్యోగాల భర్తీకి కసరత్తు జరుగుతుందని ఇచ్చారు. సో ఈ కసరత్తు చాలా రోజుల నుండి జరుగుతుంది. ఇప్పటికే 14,000 చిల్లర ఏ ఉద్యోగాలు వస్తాయన్నారు, కానిస్టేబుల్ పోలీస్ వస్తాయన్నారు. సో 10,000 కంటే ఎక్కువనే అంగన్వాడీ ఉద్యోగాలు వస్తాయన్నారు, 11,000 చిల్లర. సో 10,000 చిల్లర జీపీవీలు వస్తాయన్నారు. సో ఇక్కడికే 30,000 దాటిపోయినాయి. 5,000 డిఎస్సి వస్తాయన్నారు. మరి ఇక్కడికే 35,000 దాటిపోయినాయి, 40,000కు వచ్చినాయి. మళ్ళీ 30,000 ఉద్యోగాలకే కసరత్తు అని అంటే ఇది కూడా కొంచెం ఇబ్బందికరమైనటువంటి మాటే. సో ఓవరాల్గా ఏం జరిగినప్పటికీ కూడా సో ఒకటైతే నిరుద్యోగులు నమ్మాలి. సో తప్పకుండా ఒకరోజు లేట్ అయినా నోటిఫికేషన్లు అయితే వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఐ థింక్ జూన్ తర్వాత నోటిఫికేషన్ల గురించి ఒక తీవ్రమైన చర్చ జరిగేటువంటి అవకాశం అయితే ఉండొచ్చు. సో అలా జరగాలని తప్పకుండా అతి త్వరలో నోటిఫికేషన్ రావాలని ఆశిద్దాం. ఎందుకో నాకు ఈ పేపర్లు చదువుతుంటే కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది. వీళ్ళు చెప్పేటి పాజిటివ్ వేలో నా మైండ్ సెట్ కూడా లేదు. సో మీది కూడా ఎలా ఉందో తెలియదు. సో మీరు కామెంట్ చేయండి. సో రేపు ఏమేమి వచ్చాయి, రేపు ఇంకెవరు ఏం మాట్లాడతారు, ఇలా ప్రతిరోజు కూడా మార్నింగ్ మీకోసం నా కోసం మనందరం కూడా కొంచెం న్యూస్ అప్డేట్స్ ఏం జరుగుతున్నాయో కూడా చేసే ప్రయత్నం చేద్దాం. ఇక నుండి లెజెండ్ క్లాసెస్ నుండి ఎవ్రీడే అప్డేట్ అందిస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.